హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనమేమి టెక్స్ట్ ఫార్మాటింగ్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని మనం వెబ్ పేజ్‌లో రాస్తన్నాంరా అంటే దాన్ని బోల్డ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడొచ్చిందనేసేమి ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చిందనేసేమి ఇది బోల్డ్‌గా ఉంది. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి సెపరేట్‌గా ఉంది. నెక్స్ట్ ఇది అండర్‌లైన్‌లో ఉంది. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి బోల్డ్‌గా ఉంది. నెక్స్ట్ ఇది ఫాంట్ చూడండి. ఈ షూర్ అనేది కొంత డిఫరెంట్‌గా ఉంది. నెక్స్ట్ దీన్నేమి HTML5 అనే దీన్ని మార్క్ చేసున్నాం. ఈ 15 మినిట్స్ అనే దీన్ని మార్క్ చేసున్నాం. అంటే మనం టెక్స్ట్‌లో మనకు కావాల్సినటువంటి కంటెంట్‌ని మనం ఏం చేస్తాము, ఎక్కడెక్కడ యూజ్‌గా ఉంటుందో, ఎక్కడెక్కడ మనకు కావాలనో అవసరంగా ఉంటుందో, అక్కడ మనం దాన్నేం చేస్తాము కంటెంట్‌ని మనం బోల్డ్ చేయడం కానీ, అండర్‌లైన్ చేయడం కానీ, అంటే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఎవరన్నా మన పేజ్‌కి ఎవరైనా రీడర్ వస్తన్నారంటే, వెబ్‌సైట్ విజిట్ చేస్తన్నారంటే, వాళ్ళకి స్పెషల్ అట్రాక్షన్ చేయడానికి మనం అసలు ఈ వెబ్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ అనేది ఎందుకు? వేరే వాళ్ళని ఎదుటి వాళ్ళని మనం ఏం చేయడానికి ఆకర్షించడానికి, అట్రాక్టివ్ చేయడానికి మనం ఏం చేస్తాము, దీన్ని యూజ్ చేస్తామనమాట. అర్థమవుతుందా? మనం ఎందుకు అసలు ఈ HTML కోడ్ ఎందుకు నేర్చుకుంటున్నాము? మనం చేసేటువంటి డిజైను వేరే వాళ్ళని అట్రాక్షన్ చేయడానికి. అర్థమవుతుందా? సో, కాబట్టే మనం ఒక్కొక్క స్టెప్‌గా మనము వెళ్తున్నామనమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్‌లో ఈ బోల్డు, ఇటాలికు, అండర్‌లైను, స్ట్రాంగు, నెక్స్ట్ మార్కు వీటి గురించి తెలుసుకుందాము. దీంట్లో ఇది ఎలా పనిచేస్తుంది అనేసి. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందనేసేమి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో వచ్చిందని ఫస్ట్ వచ్చిందనేసేమి బోల్డ్. బోల్డ్ అంటే ఇప్పుడు సపోజు ఇక్కడ ఇటు చూడండి. ఇప్పుడు ఇదేమి బోల్డ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక బోల్డ్ గురించి ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. ఇప్పుడు సపోజు ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, వెల్కమ్ అనేసి వెల్కమ్ టు చిత్తూరు అనేసి నేనేం చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ వెల్కమ్ టు చిత్తూరు అనేదేమి ఇది ఒక పారాగ్రాఫ్‌గా తీసుకునింది. నేనిక్కడ ఏం చేస్తాను, చిత్తూరుని మాత్రమే నేనేం చేస్తాను, బోల్డ్ చేస్తాను. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాను, బి ఓపెన్ చేసినాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, బి క్లోజ్ చేస్తాను. ఇక్కడ బిని నేను క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? అంటే బి తర్వాత ఇక్కడ చిత్తూరు తర్వాత ఈ క్లోజింగ్ ట్యాగ్ తర్వాత నేనేం రాసినా అదేమవుతుంది? నార్మల్ లెటర్స్‌లో వస్తుందన్నమాట. కానీ ఇక్కడ నేను అదే ఇక్కడ బి రాయలేదురా అంటే నేను ఏమవుతుంది? ఇది మొత్తం తీసుకుంటుంది. ఇది చూడండి మొత్తం తీసుకుంటాంది. సో, మనం ఏ లెటర్‌ని ఏ వర్డ్‌నైతే మనం బోల్డ్ చేయాలనో పర్టిక్యులర్‌గా ఆ వర్డ్‌కి మాత్రమే మనం ఏం చేస్తాము? బోల్డ్ చేస్తామన్నమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి. సారీ. నేను బోల్డ్ అని రాసేసినాను. బోర్డ్ క్లోజ్ చేసినాను కాబట్టి ఇదేమవుతుంది, ఓన్లీ చిత్తూరు అనే వర్డ్‌కి మాత్రమే ఇదేం తీసుకుంటుంది, బోల్డ్ తీసుకుంటుంది. అంటే మనం రాసేటువంటి టెక్స్ట్‌లో పర్టిక్యులర్‌గా ఒక వర్డ్‌కి మనం ఏం చేస్తాము, బోల్డ్ చేయొచ్చనమాట. వర్డ్‌కి గాని, సెంటెన్స్‌కి గాని ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఈ బోల్డ్‌ని తీసేసిందనేసి నేనిక్కడ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఇది తీసుకుంటాను. ఏమి ఈ సెంటెన్స్ తీసుకొని నేనేం చేస్తాను, ఇది మొత్తం రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ లేదా నేనిక్కడ మధ్యలో ఇక్కడ బోల్డ్‌ని నేనేం చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. నేనెక్కడ యూజ్ చేస్తున్నాను రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్ తర్వాత నేను బోల్డ్ యూజ్ చేసినాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే బోల్డ్ అయింది. మిగతా అంతా బోల్డ్ కాలేదనమాట. అర్థమైందా? నేనిప్పుడు సారీ నేను బ్రేక్ చేస్తాను లైను కిందకి రావడానికి. సో, నేనిక్కడ ఏం చేశాను బీఆర్ యూజ్ చేసినాననమాట. బీఆర్ యూజ్ చేస్తాను అదేమైంది లైను కిందకొచ్చేసింది. అర్థమవుతుందా? ఈ బోల్డ్ గురించి మీకు అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ వచ్చిందనేసేమి ఇటాలిక్. సేమ్ బోల్డ్ లాగానే ఇటాలిక్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఐ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఐ అని పెట్టిన వెంటనే ఇదేమైంది మొత్తము ఇటాలిక్‌లో చేంజ్ అయిపోయింది. నేను ఇక్కడేం చేస్తాను, నేను ఇక్కడ పర్టిక్యులర్‌గా నేను ఇక్కడి వరకే ఐ చేస్తాను. క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ వరకే ఏమైంది ఇటాలిక్‌లో చేంజ్ అయింది. మిగతా అంతా చేంజ్ కాలా. మనం ఏదైనా ఒక వర్డ్‌ని మనం ఎంఎస్ వర్డ్‌లో ఏం చేస్తాము, బోల్డ్ అనేసి అక్కడ బి అనేసి ఉంటే బోల్డ్ క్లిక్ చేస్తాము. ఇటాలిక్, అండర్‌లైన్‌కి మనం అక్కడ ఎలా అయితే ఏ విధంగా అయితే మనము ఎంఎస్ వర్డ్‌లో యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగానే మనం ఇక్కడ ఈ కోడింగ్ ద్వారా మనం ఏం చేస్తాము వర్డ్స్‌ని వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని ఈ విధంగా చేసి చూపెడతామనమాట. అర్థమవుతుందా? మీకు బాగా అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పేది. ఈ విధంగా మనం యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు ఇటాలిక్ అర్థమైంది గదా! నెక్స్ట్ అండర్‌లైన్. సేమ్ ఇప్పుడు అండర్‌లైన్ గూడా సేమ్ ఇప్పుడు నేనిక్కడ యూ పెట్టాను గదా! నేను యూ చోట్ల నేను ఈ ఐ పెట్టాను గదా! నేను ఏం చేస్తాను ఐని తీసేసి నేను యూ పెడతాను. యూ పెడతానంగానే నాకు చూడండి ఇది మొత్తం ఏ టు జెడ్ అంటే ఇక్కడి నింకా ఇది నాకు మొత్తము ఏం తీసుకునింది అండర్‌లైన్ తీసుకుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఐ తీసేసి నేనేం చేస్తాను ఇక్కడ నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఐ తీసేసి యూ క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడి దాకానే ఐ తీసుకుంది. అంటే మీరు ఎక్కడ కంటెంట్‌లో ఎక్కడ ఏ వర్డ్‌నైతే అండర్‌లైన్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరేం చేయొచ్చు, ఈ యూని యూజ్ చేయొచ్చనమాట. యూని యూజ్ చేసిందనేసి ఏం చేయొచ్చు, మనము కంటెంట్‌ని అండర్‌లైన్ చేయొచ్చనమాట. అర్థమైందా? నెక్స్ట్ స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ అనేది ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ దట్ ఎన్‌క్లోజ్డ్ టెక్స్ట్ ఈస్ ఫండమెంటల్లీ ఆర్ సెమాంటికల్లీ ఇంపార్టెంట్ టు ద సరౌండింగ్ టెక్స్ట్. అంటే బోల్డ్ అనేది వేరు. అంటే మీరు పర్టిక్యులర్ వర్డ్‌కి మీరు బోల్డ్ చేస్తన్నారంటే అది వేరనమాట. ఇట్ సిగ్నిఫైస్ గ్రేటర్ ఇంపార్టెన్స్ థాన్ రెగ్యులర్ టెక్స్ట్. అంటే ఇప్పుడు మీకు ఇది కూడా బోల్డ్‌లోనే చూపెడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపెడతాను. నేను బి చేస్తన్నాను. నెక్స్ట్ ఇక్కడ బిని నేనేం చేస్తన్నాను, క్లోజ్ చేస్తన్నాను. ఓకే. ఇది బోల్డ్‌లో ఉంది. నేను మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తన్నాను, ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను స్ట్రాంగ్ అనేసి తీసుకుంటున్నా. ఓకే. ఇక్కడ స్ట్రాంగ్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తన్నాను, దీన్ని స్ట్రాంగ్‌ని ఇక్కడ క్లోజ్ చేస్తన్నాను. ఓకే. ఇప్పుడు
మీకు ఈ స్ట్రాంగ్‌కి, ఈ బోల్డ్‌కి ఏం డిఫరెన్సు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది బోల్డ్‌లోనే ఉంది. ఇది బోల్డ్‌లోనే ఉంది. అవునా? ఇక్కడున్నటువంటి టెక్స్ట్ పూర్తిగా బోల్డ్‌లోనే ఉంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కూడా పూర్తిగా బోల్డ్‌లో ఉందన్నమాట. అంటే ఏమి ఇది నార్మల్‌గా మనం టెక్స్ట్‌ని ఏదైనా బోల్డ్ చేయాలనుకున్నప్పుడు, స్పెషల్ అట్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు నార్మల్ బోల్డ్ బీని మనం యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, స్ట్రాంగ్ అంటే ఏమంటే, మనము ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక టెక్స్ట్ రాస్తున్నామనుకోండి. ఆ టెక్స్ట్‌లో నార్మల్ టెక్స్ట్ కాకుండా మనం ఈ పర్టిక్యులర్‌గా అంటే మీరేదన్నా సపోజ్ ఒక పేజ్‌కి పోయినారంటే కింద అక్కడ ఏదన్నా నోట్ అనేసి, వార్నింగ్ అనేసి ఉంటది చూసారా? అటువంటి వాటికి అంటే అది మామూలు టెక్స్ట్ కంటే కూడా ఇది కొంత డిఫరెంట్ అన్నమాట. అంటే నోటిఫై చేస్తన్నాం. అంటే సపోజ్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాననుకోండి. సపోజ్ ఇక్కడ నేనేమి ఇస్తాను, స్ట్రాంగ్ అనేసి పెట్టిందనేసి నేనేం చేస్తాను, ఇక్కడ నేనేం చేస్తాను నోట్ అనేసి ఇస్తాను. అంటే నా వెబ్‌సైట్‌కి ఇక్కడికి ఎవరైతే వస్తారో, వచ్చిన వాళ్ళకి ఇక్కడేమి ఇది ఓకే. అంటే ఈ వెబ్‌సైట్‌కి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ నేనేం చేస్తాను, కొంత ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాననమాట. సపోజ్ ఈడ కాపీ రైటు ఎవరు కాపీ చేయకూడదనేసి నేననుకో, నేనిక్కడ ఏం చేస్తాను, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాననమాట. ఇక్కడ. సో, అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇదేమి ఇక్కడున్నటువంటి ఈ టెక్స్ట్‌కి డిఫరెంట్ అనమాట ఇది. అంటే నార్మల్ టెక్స్ట్ కాకుండా మనం దీన్ని హైలైట్ చేస్తన్నాం. అంటే స్పెసిఫిక్‌గా వే దే దాని గురించి చెప్పడానికనమాట. అంటే ఇప్పుడు వార్నింగ్ అనేసి గాని, మనం వార్నింగ్ అనేసి అంటే సో, వెబ్‌సైట్‌కి మనము వచ్చినటువంటి యూజర్‌కి మనం స్పెషల్ అట్రాక్షన్ ఇస్తాన్నామనమాట. స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాన్నామనమాట. ఈ స్ట్రాంగ్ అనే వర్డ్ మనం అప్పుడు యూజ్ చేస్తాం. నార్మల్‌గా అయితే మనం యూజ్ చేయొచ్చు, బోల్డ్‌ని మనము యూజ్ చేయొచ్చనమాట. అర్థమైందా? స్ట్రాంగ్ అనేదేమి ఇంపార్టెన్స్ అనమాట. అంటే నార్మల్ టెక్స్ట్ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్ పేజ్ కంటెంట్ కంటే కూడా ఇది కొంత ఇంపార్టెన్స్ అనమాట. ఈ స్ట్రాంగ్ అనే దీని ద్వారా మనం ఏం చేస్తన్నాము, వచ్చినటువంటి మన వెబ్‌సైట్ విజిటర్‌కి మనం ఏం చేస్తన్నాము, ఇంపార్టెన్స్ ఇస్తన్నాం. అంటే ఇక్కడ ఈ నోట్ అనేది అంటే ఈ కంటెంట్‌కి సంబంధించినటువంటి ఈ నోట్‌లో అంటే ఏదో సెపరేట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేసి దానికి అర్థం అన్నమాట. అంటే మనం వచ్చినటువంటి ఒక యూజరు అర్థం చేసుకోవడాన్ని, ఈజీగా ఇది స్పెషల్‌గా ఇది నోటు, వార్నింగు లేదా ఇంకా వేరే ఏదన్నా మీరు ఎక్కడైనా స్పెషల్‌గా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రాంగ్ అనేదిని యూజ్ చేస్తామన్నమాట. ఈ స్ట్రాంగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వెబ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్ ఏం అర్థం చేసుకుంటుంది, ఇదొచ్చిందనేసి ఈ ఈ టెక్స్ట్ వచ్చిందనేసి ఇంపార్టెన్సు అనేసి. అర్థమైందా? ఇప్పుడు మీకు బోల్డ్‌కి, దీనికి మీకు బాగా అర్థమైందనుకుంటాను. బోల్డ్ అంటే నెక్స్ట్ అండర్‌లైన్ అర్థమైంది. నెక్స్ట్ ఇటాలిక్ అర్థమైంది. స్ట్రాంగ్ అనేది అర్థమైంది. నెక్స్ట్ ఎంఫసిస్. ఎంఫసిస్ అంటే కొంత ఏం లేదు సేమ్ అనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, బి అనే చోట నేనేం చేస్తన్నాను, ఇక్కడ చూడండి ఎంఫసిస్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం ఏం చేసాము, ఇటాలిక్ ఎలాగో అలాగే ఎంఫసిస్ అనేది కూడా అనమాట. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను మీకు 2 చేసి చూపెట్టాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, తీసుకుంటున్నాను. నేనిక్కడ ఐని క్లోజ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తన్నాను, లైన్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ చోట నేనేం చేస్తున్నాను, ఎంఫసిస్ తీసుకుంటాను. ఓకే. మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఎందుకు నేనిప్పుడు రెండిటిని తీసుకుంటాననిరా అంటే, ఇప్పుడు మీకు బోల్డ్, స్ట్రాంగ్ ఎలానో ఇటాలిక్, ఎంఫసిస్ అనేది కూడా సేమ్ అలానే అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇటాలిక్‌లో ఉంది. నెక్స్ట్ ఇదొచ్చిందనేసేమి ఎంఫసిసు. ఇప్పుడు దీనికి ఏం డిఫరెన్సు? ఏం డిఫరెన్స్ లేదు. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు బోల్డ్‌కి, స్ట్రాంగ్‌కి ఏ విధంగా అయితే డిఫరెన్స్ ఉందో, సేమ్ అదే విధంగానే ఇక్కడ ఎంఫసిస్‌కి ఈఎంకి సేమ్ డిఫరెన్స్ ఉందన్నమాట. మనము ఏదన్నా ఒక సెంటెన్స్‌లో మనం ఎంఫసిస్‌ని యూజ్ చేస్తన్నాంరా అంటే, దాన్ని స్పెషల్‌గా అంటే రీడర్‌కి మనకు బాగా అర్థమయ్యేటట్టు ఇక్కడ చూడండి. ఎంఫసిస్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఎంపథెటిక్ స్ట్రెస్. ఇట్ గివ్స్ కాంటెక్స్ట్ టు ద రీడర్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్. వెన్ When spoken, these words would be verbally emphasized. You can nest elements to increase level of emphasis. Browserly commonly reduce text in the italics. అంటే ఇది స్పెషల్ అన్నమాట ఎంఫసిస్‌కి. అంటే ఈ సెంటెన్స్ కానీ మనము ఎంఫసిస్ అనేది మనము యూజ్ చేస్తన్నాంరా అంటే, ఈ ఎంఫసిస్ అని మనం యూజ్ చేస్తన్నాంరా అంటే, ఈ రీడర్‌కి మీనింగ్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ది పారాగ్రాఫ్ అన్నమాట. ఈ ఎంఫసిస్ అనేసి మనం యూజ్ చేస్తన్నాంరా అంటే, మనం బ్రౌజర్‌కి వచ్చినటువంటి రీడర్‌కి మనం ఏం చెప్తున్నాంరా అంటే, ఇది కొంత సెంటెన్స్ అనేది వేరే అంటే వెర్బల్లీ ఎంఫసైజ్డ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. వెర్బల్లీ ఎంఫసైజ్డ్ అంటే ఇది సెపరేటు అనేసి. మీరు ఇటాలిక్‌ని చూసినట్టు దీన్ని చూడొద్దండి అనేసి. అర్థమవుతుందా? ఎంఫసిస్ అంటే ఏమనేది? ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇటాలిక్‌కి వర్సెస్‌కి. యువర్ ఓవర్రైడ్ డిఫాల్ట్ స్టైల్ ఈస్ విత్ అంటే ఇప్పుడు మీకు ఈ ఇటాలిక్‌కి, ఈ ఎంఫసిస్‌కి ఏం డిఫరెన్స్ అంటే కొన్ని లాంగ్వేజెస్‌లో ఇక్కడ ఇచ్చారు చూడండి. సచ్ యాస్ ఫారిన్ లాంగ్వేజెస్ అనేసి. ఫారిన్ వర్డ్స్‌లో ఏమిచ్చాడు? టెక్నికల్ టర్మ్స్, థాట్స్ ఇక్కడ ఏమవుతాయి? ఇండైరెక్ట్‌గా మనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అర్థమవుతుందా? కొన్ని వర్డ్స్ అనేదేమి ఇండైరెక్ట్‌గా మనకు కొన్ని ఇక్కడేమి ఇట్ డస్ నాట్ ఇన్‌హెరెంట్‌లీ ఇంప్లై ఎంఫసిస్ ఆర్ ఇంపార్టెన్స్. అంటే మనకు ఇంపార్టెంట్ కాదనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని ఇటాలిక్‌లో యూజ్ చేస్తామనమాట. అదే ఇంపార్టెంట్ వర్డ్ అనుకోండి, ఏదన్నా మనము ఒక వెబ్ పేజ్ మనము చేస్తన్నప్పుడు, ఆ వెబ్ పేజ్‌లో వచ్చినప్పుడు ఏదన్నా ఒక వర్డ్ ఇంపార్టెంట్ అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము ఎంఫసిస్ చేయాలంటే, అప్పుడు మనం మన
వెబ్‌సైట్‌లోకి వచ్చినటువంటి రీడర్ గాని, బ్రౌజర్ గాని ఇది ఏమని అర్థం చేసుకుంటార్రా అంటే ఇది ఇంపార్టెంటు. అంటే ఇంత మిగతా వాటికంటే కూడా ఈ వర్డ్ అనేది కొంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అండర్‌లైన్ ఈ 5 అయినాయన్నమాట. నెక్స్ట్ ఇంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ఏం తెలుసుకుందాం మార్క్. మార్క్ అంటే ఏమి? హైలైటింగ్. అంటే ఏమి? ఏదైనా ఒక టెస్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? సపోజ్ ఇక్కడ నేను ఐ తీసేసి నేనేం చేస్తాను ఇక్కడ మార్క్ అని పెడతాను. అంటే ఏమి? మన చూడండి మార్క్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఏం చేసింది? ఇది యెల్లో బ్యాక్‌గ్రౌండ్ తీసుకొనేసింది. అర్థమవుతుందా? ఇదేం చేసింది? ఇది ఆటోమేటిక్‌గా మనకేం చేస్తుంది? ఇది యెల్లో బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఆటోమేటిక్‌గా మనకేం చేసింది? ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? మార్క్‌ని క్లోజ్ చేస్తాను. అంటే ఏమి? ఈ పారాగ్రాఫ్‌లో ఇక్కడున్నటువంటి ఈ పారాగ్రాఫ్‌లో ఇది స్పెషల్ అన్నమాట. సో, మార్క్ చేయడానికి ఏదన్నా మనం ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో నేను ఇక్కడ మార్క్ చేశాను చూసారా? ఇది. ఇప్పుడు దీన్నేమంటాము? మార్కింగ్ అంటామన్నమాట. ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ నేను మార్క్ చేసినాను చూసారా? ఇది. దీన్నేమంటాం మనము? మార్క్ అంటామన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ యెల్లో కలర్‌లో ఉండే మొత్తం మార్క్ చేశాను. స్పెషల్ అన్నమాట. అంటే నేనిక్కడ ఈ మార్క్ అనే కోడ్‌ని నేనేం చేశాను? హైలైట్ చేసినాను. సో, ఆ విధంగా హైలైట్ చేయడాన్ని మనం ఏమంటాం ఇక్కడ? మార్క్ అంటామన్నమాట. హైలైట్ ఫర్ టెక్స్ట్‌ని హైలైట్ చేయడానికి. నెక్స్ట్ స్మాల్ ఫర్ ఫైన్ ప్రింట్. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేనేం చేస్తాను? ఇక్కడ స్మాల్ అని పెడతాను. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ తీసుకున్నటువంటి ఆటోమేటిక్‌గా ఇదేం తీసుకుంటుంది? ఇక్కడ చూడండి. వెల్కమ్ టు అనే నార్మల్ తీసుకునింది. మళ్ళీ అక్కడి నుంచి ఏమైంది ఇది ఆటోమేటిక్‌గా చిన్నదయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ కార్డ్ నేను దీన్నేం చేస్తాను? క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్మాల్ తీసుకుంది. ఇదంతా నార్మల్ టెక్స్ట్‌లోనే ఉన్నది. సో, మీకు అర్థమవుతుందనుకుంటాను. ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ టెస్ట్ అంటే మీరు లేఔట్ వెబ్ పేజ్‌లో టెక్స్ట్‌ని మీరు ఏ విధంగా ఇప్పుడు నేనిక్కడ ఏ విధంగా అయితే హైలైట్ చేసినానో, ఆ విధంగా మీరు హైలైట్ చేయాలనుకున్నప్పుడు, లేదా వేరే డిఫరెంట్ బోల్డ్ చేయాలా, ఇటాలిక్ మీ రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే మీ కంటెంట్ మీరు వెబ్‌సైట్ చేసేటప్పుడు, మీ కంటెంట్‌ని మీరు ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, దాంట్లో యూజ్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నమాట ఇవి. అర్థమైందా? నెక్స్ట్ డెలీటెడ్ టెక్స్ట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మీకిక్కడ నేనేం చేస్తాను, డెలీట్ అని తీసుకుంటాను. ఇక్కడ నేను డెలీట్ అని పెడతానంగానే ఏమవుతుంది? ఇక్కడ చూడండి. డెలీట్ అని కొడతానంగానే ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉన్నది. కానీ డిలీట్ అయిపోయింది. నేనిక్కడ ఏం చేస్తాను, డెలీట్‌ని క్లోజ్ చేస్తాను. ఎక్కడ ఏ సెంటెన్స్‌కైతే నేను డెలీట్ తీసుకున్నానో, అక్కడి దాకా ఏమైంది ఇది డిలీట్ అయింది. మిగతా అంతా డిలీట్ కాలేదు. అంటే స్ట్రైకింగ్ అన్నమాట. మనం ఎక్కడన్నా ఏదన్నా టెక్స్ట్ ఇప్పుడు సపోజ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పోయినారంటే అక్కడ ఏం చేస్తారు, పైన ఒక ప్రైజ్ ఉంటుంది. దాన్ని ఈ మాత్రం స్ట్రైక్ చేసిందని దాని పక్కన ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నాను. ఓకే. బ్రేక్. ఒరిజినల్ ప్రైజ్ అని నేను పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్స్ టు రూ. 100 నేనేం చేస్తాను, దీనికి డిలీట్ చేస్తాను. ఇప్పుడు 1000 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీని పక్కనే నేనేం చేస్తాము, ఒరిజినల్ ప్రైస్ అనేసి పెట్టి నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, 500 అనేసిస్తాను. సో, మనకు మామూలుగా మనం ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో అలా పోయినామంటే మనకి ఇలా కనపడిస్తుందన్నమాట. అవునా? సో, అలా అన్నమాట. ఇప్పుడు ఈ 1000ని స్ట్రైక్ చేసి అంటే ఎక్కడ యూజ్ అవుతుందనేది నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపెట్టినానన్నమాట. మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ఇది అన్నమాట. దీనికి మెయిన్ డిలీట్ అనే దీనికి ఆప్షన్ అన్నమాట. ఈ కామర్స్‌లో వాటిల్లో మనము దీన్ని ఈ విధంగా చూస్తాము. దాని పక్కన స్ట్రైక్ చేసిందని ఆఫర్ అనేసి ఇలా ఇంత అనేసి పెడతారు చూసారా? అదన్నమాట. ఓకేనా? ఇది డిలీట్ అయింది. నెక్స్ట్ ఇన్సర్టెడ్ టెక్స్ట్. అంటే ఇక్కడ చూడండి ఈ డిలీట్‌ని తీసేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ అని పెడతాను. మీకు ఎగ్జాంపుల్ చూసినారంటే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ప్రతిదీ మీరేం చేయొచ్చు, మీరు ఈ వెబ్‌సైట్‌కొచ్చిందనేసి ఇక్కడ చూడండి. ఇన్సర్టెడ్ టెక్స్ట్ అని ఇస్తానంగానే ఇక్కడ ఏమైంది, ఇది ఆటోమేటిక్‌గా అండర్‌లైన్‌లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి. ఇది మాత్రమే ఏం చేస్తుంది, తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేదేమి, ద ఇన్సర్ట్ ఎలిమెంట్ ఈస్ టు మార్క్ కంటెంట్ దట్ హాస్ బీన్ యాడెడ్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ ద డాక్యుమెంట్. ఇన్సర్టెడ్ టెక్స్ట్ ఈస్ జనరల్లీ స్టైల్డ్ విత్ ది అండర్‌లైన్ బై డిఫాల్ట్. మనకిక్కడ ఏమొచ్చింది, ఇన్సర్ట్ అనేసి మనం చేస్తానంగానే మనకేమనేసి వచ్చింది ఇక్కడ అండర్‌లైన్‌తో వచ్చిందన్నమాట. ఇది మనము ఎక్కడ సిమిలర్ టు ద డిలీట్ ద ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఆల్సో సపోర్ట్ సైట్ అండ్ డేట్ అండ్ టైమ్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఇది మీకు అర్థమైందనుకుంటాను. అండర్‌లైన్ అనేది గాని, ఇప్పుడు అంటే వాటిని యూజ్ చేసే దీన్ని బట్టిందనేసి అంటే అండర్‌లైన్ అనేది నువ్వేదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అండర్‌లైన్ చేయొచ్చు. ఇక్కడేమి ఇన్సర్టెడ్ టెక్స్ట్ అంటే ఇది సెపరేట్‌గా మనకుండేటువంటి ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వి ఆర్ నౌ ఆఫరింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆన్ ఆర్డర్స్ ఓవర్ $50. దిస్ ఆఫర్ ఈస్ వాలిడ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది మంత్. అంటే ఇక్కడి దాకానే మనకు ఉండేది టెక్స్టు. కానీ మనం ఏం చేసినాము, ఈ నెల వరకే కాబట్టి దీన్ని అంటే సెపరేట్‌గా మళ్ళీ మనం ఈ నెల వరకే కాబట్టి ఆఫరు. సో, ఈ నెల వరకే అనేసి మనం సెపరేట్‌గా ఇన్సర్ట్ చేసినామనమాట. అర్థమవుతుందా? అంటే సెపరేట్‌గా మనము ఈ టెక్స్ట్‌ని ఇన్సర్ట్ చేసినా మళ్ళీ ఏం చేస్తాం నెల తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తాం. అది అక్కడ. అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇన్సర్ట్‌కి, దీనికి డిలీట్‌కి, నెక్స్ట్ స్మాల్‌కి, నెక్స్ట్ బోల్డ్‌కి, స్ట్రాంగ్‌కి వీటన్నిటికి మీకు బాగా అర్థమైందనుకుంటాను. మీకింకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. నేను దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.